సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈయనండి ఓనర్ గారు. ఒకసారి హాయ్ చెప్పండి. నమస్కారం సార్. సో వీళ్ళకే మనం పిల్ల అయితే పంపించాం, మళ్ళీ మనమే పిల్ల అయితే కొంటున్నాం. సో ఒకసారి ఆయన ఓనర్ గారే లాగుతున్నారండి, చూసారా? లాక్కోవాలండి, నేను లాగుతున్నా మా చెరువు దగ్గర. సో ఇది వల్లాగడం అయితే జరుగుతుంది. వాటి పైకి వచ్చిన తర్వాత రైతు యొక్క అభిప్రాయం మనం తెలుసుకుందాం, అలాగే కస్టమర్ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. మనమే కొనుక్కున్నాను, నేనే కొన్న పిల్ల. సో అలాగే నా దగ్గర చేపలు వేసుకెళ్తే తర్వాత మళ్ళీ 0 కూడా నేనే కొనడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. మీరు వేసే భజనాలకు కానీ వాటికి కానీ 100%కి 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్. ఎందుకంటే అంత ట్రస్టెడ్ ప్లేసు, అంత నమ్మకమైన ప్లేసు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. లాగాలి వాండర్ గారు లాగాలి, లాగు అది. సో వాండర్ గారు కూడా లాగుతున్నారు. ఆయన లాగిన తర్వాత అసలు కల్చర్ ఎలా ఉంది, ఏంటి, మన పిల్ల ఎలా వచ్చింది, ఎలా వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు పట్టుబడి అయితే పడుతున్నాం, ఈ యొక్క ప్రతి ఒక్క రివ్యూ అయితే మనం తీసుకున్నాం ఆయన దగ్గర. తీసుకుని దానికి సంబంధించిన విషయం కూడా మనం అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆయన యొక్క అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. పాత పిల్లకి పెట్టిన పేరు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ప్రతిదీ మన దగ్గర ప్రూఫ్లతో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రూఫ్ మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. ఆ ప్రూఫ్లు కూడా మీరు చూసుకుని నా దగ్గరికి అయితే పిల్ల కొనుక్కోవడానికి అయితే రావచ్చు. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గిడ్డి చేప, ఈ 3 చేప పిల్ల అయితే అవైలబిలిటీ ఉందండి. పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. పిల్ల పైకి వచ్చిన తర్వాత అంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ 2 చెక్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. ఈయనండి రైతు. ఒకసారి పిల్ల అయితే వాళ్ళ అయితే పట్టుబడి పడుతున్నారు, మనోడు వ్యాన్ అయితే వేస్తున్నాడు. సో చేపలు అయితే లోడింగ్ అయితే అవుతుందండి. మన దగ్గర రండి, చేపలు వేసుకెళ్ళండి. నేను ఒకసారి సార్ చెప్పండి ఎక్స్పీరియన్స్. మనమే కొన్నామా పిల్ల? మీరే కొన్నా. ఇది 2వ సారి మన. సో మొన్న ఒకసారి వేసుకెళ్ళామండి మన దగ్గరే, అది కుదరలేదు ఆ రోజు వీడియో తీయడం. సార్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మనకి ఎక్స్పీరియన్స్ బాగుందండి. ఆ రోజు నుంచి పిల్ల వేసిన కానీ నుంచి కాన్వర్జేషన్ కానీ డైజెషన్స్ కానీ అంతా బాగుందండి. పిల్లవాడు ఎలా వచ్చి మేనేజ్ నెంబరింగ్ వచ్చేస్తుందండి. అంటే అయితే మనకి ఉన్నాయి కదండి పూతలు 7-9 రాయి. సో నెంబర్ కూడా అయితే కరెక్ట్గా అయితే రావడం జరిగింది. ఇంకేమైనా చెప్తారా రైతులకి ఎక్స్పీరియన్స్ కానీ, మీరు మీ అభిప్రాయం? అనుభవం లేకుండా అయితే ఏది చేయకూడదండి, తెలుసుకొని చేయాలి ఏదైనా. కొంచెం అనుభవం వచ్చేదాకా అయితే ఇబ్బంది. మీ వీడియోలు చూస్తే అనుభవం వచ్చేది. సో అనుభవంతో చేసుకుంటే కొంచెం బెటర్ సేవ్ అవడం అయితే. ఈయన మన వ్యాన్ డ్రైవర్ అనేప్పుడు మనకి పిల్ల అయితే వేసుకెళ్తున్నారు. రేపెళ్ళి అయితే పిల్ల అయితే వెళ్ళడమే జరుగుతుంది. అక్కడికైతే మనం పిల్ల అయితే పంపిస్తున్నాం. సో ఇంకా ఏమైనా మీరు ఏమైనా మన కస్టమర్స్కి ఏమైనా చెప్దామని అనుకుంటే దాన్ని బట్టి మీరు చెప్పచ్చు. కస్టమర్కి ఏం చెప్తామండి, మీ అనుభవం చెప్పండి. మీకు అనుభవం అయితే ఏదో శాంపుల్గా తీసుకున్నామండి. పర్లేదు బాగానే ఉంది. సో ఇదండి. సో కల్చర్ కూడా మనకి ఆల్మోస్ట్ 3.5 నుంచి 4 నెలలు వచ్చేస్తుంది కదా. 4 నెలలు వచ్చేసింది. సో 3 నెలల నుంచి 4 నెలలు అయితే టైం పడుతుంది 0. నేను అప్పటి నుంచి చెప్తున్న మాటే అది. సో 3 నెలల నుంచి 4 నెలలు అయితే టైం అయితే పట్టడమే జరుగుతుంది. సో ఏంటండి ఎన్ని కేజీలు? 10-9 రైట్. సో కాటా అయితే వేసి చేపలు అయితే వేయడం అయితే జరుగుతుందండి. సో మనకి వేసుకున్న వెంటనే లోడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ లోడింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం డెలివరీ పాయింట్లో అయితే పిల్ల అయితే వేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి కస్టమర్ యొక్క అభిప్రాయం. రైతు దగ్గర కస్టమర్ అండి, నేనే పిల్ల పంపించి ఇప్పుడు మేమే తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అండి 100%. ఆ రివ్యూ కూడా మనం అయితే అప్లోడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్.